లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆశను అనుగ్రహించి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరం 1వ నెల 30వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవదువు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనమండి. దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. కొన్ని సందర్భాల్లో మనకు వచ్చినటువంటి ఒత్తిడిని బట్టి, శ్రమను బట్టి, మరి కుటుంబ వ్యవస్థగా కానివ్వండి, ఏదో రూపంలో మరి శ్రమ వచ్చినప్పుడు మన జీవితాల్లో మరి మనము చాలా మళ్ళీ బలహీనమైపోయి కృంగిపోతూ ఉంటాం. చాలా బాధపడుతూ ఉంటున్నటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. కానీ శ్రమ దినమ రోజున మనం ఎటువంటి కృంగిపోకూడదని, మరి భయపడిపోకూడదని, లేకపోతే బలహీనమైపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనం కృంగుని ఎడల మనం చేతకానివానిగా ఉంటామని. మరి ఏం చేసుకోవాలి, ఎలా చేయాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కృంగినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలంటే, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి, మరి ఆ శ్రమ దినమ రోజున మనం కృంగిపోకుండా, బలహీనం కాకుండా దేవునికి మనం ఎప్పుడైతే ప్రార్థన చేయాలని లేఖనం సెలవిస్తోందండి. మనం ప్రార్థన చేయాలంట, అంతేకాదు ధైర్యంగా కూడా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మనం ధైర్యం కలిగి ఉంటున్నప్పుడు మరి దేవాది దేవుని సన్నిధిలో మరి మనకి తోడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. యోబు గ్రంథకర్త అంటాడు, మరి ఎందుకంటే శ్రమలలో నేను తోడై ఉందును అని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే శ్రమలలో నిన్ను విడిపించే దేవుడిగా ఉంటాడని కూడా లేఖనం సెలవిస్తోంది. కాబట్టి శ్రమలలో కృంగిపోకుండా, మరి శ్రమలలో వచ్చినప్పుడు ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప ధైర్యం ఇచ్చి మనం బలపరుచును గాక. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపయేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకడానికి వందనాలు. జీవాధిపతిని తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. దేవాదిగో తండ్రి, యేసునికి వందనాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి ప్రభా. మరి సరిహద్దులో సైనికులు మంచి వంతులం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతులం పండి. ఈ యవనస్తులు ఎంతోమంది యువకులు ప్రభు తండ్రి అనేక రీతిగా చెడిపోతూ ఉన్నారు. నేను దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి ప్రభా, మరి నాయన మరి తాగుడు వల్ల, పానపరాకుల వల్ల, గుట్టకాల వల్ల, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతూ ఉన్నారు నాయన. తండ్రి ప్రభు యేసునికి వందనాలు. బిడ్డను రక్షించుకుని ఆయన నీతి మార్గంలో నడిపించుకొని తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభు. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. వందనాలు తండ్రి. నైనా ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం పండి, వారు చేస్తున్న ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచాను తండ్రి. రాకపోకల్లో మీరు తోడు సహాయించమని, చదువుకునే బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ప్రభా స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా కృపలో భద్రపరచండి. నేను ఇదిగో తండ్రి ప్రభా, పనికిలో బిడ్డలు కూడా మంచి వంతనం పని తండ్రికి స్తోత్రాలు. మా దేశ పాడి పడినంత మీరు ఆశించి దీవించమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి వివాహం బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారు గర్భిణీ సుఖమండి లోటు తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి తండ్రి ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు నమ్మకం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.